వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం సరూర్ నగర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైతే బీసీ కులాలకు సంబంధించిన ఈ ఇన్స్టిట్యూట్ ఉందో ఇక్కడ దాదాపుగా 9 మందికి ఎంబీబీఎస్ సీట్స్ దాదాపుగా వస్తాయన్నట్టుగా మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఇక్కడ లెక్చరర్స్ చెప్తున్నారు. సో మనతో పాటు ఇక్కడ స్టూడెంట్ ఇప్పుడు మంచి ర్యాంక్ సాధించి ఉన్నారు. తను జనగాం నుంచి వచ్చారు. సో ఇక్కడ బీసీ గురుకులంలోనే దాదాపుగా చదువుకొని ఈ ర్యాంక్ సాధించారు. ఇప్పుడు ఆమె స్పందన ఆమె మాటల్లో విన్నామని నీ పేరు చెప్పి ఎక్కడి అందులో చూసి. నా పేరు సుప్రియ. మా ఫాదర్ ఫార్మర్, మదర్ హౌస్ వైఫ్. అండ్ నేను 6th క్లాస్ నుంచి ఎంజేకే ఈ ఇయర్ నీట్లో ఫస్ట్ అటెంప్ట్ అండ్ నేను 485 మార్క్స్ స్కోర్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్ ఉన్నారు. సో అంటే నీకు ఈ ర్యాంక్ వస్తుంది రావచ్చు, ఎగ్జామ్ రాసినాక క్యాల్కులేషన్ ఉంటుంది కదా, నీ క్యాల్కులేషన్ ఏ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తావు? నేను ఒక 80,000 90,000 ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసిన, బట్ 1,10,000 వచ్చింది. దానికి కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అందరూ బెస్ట్ కాలేజ్లోనే వస్తుంది అని చెప్తున్నారు. సో ఏం రిగ్రెట్ అయితే ఏం ఫీల్ అవ్వలేదు. చాలా ఇప్పుడు మీ జనగాం నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి? ఇప్పుడు ఎంతమంది చాలా మీ విలేజ్లో మీ లొకాలిటీలో అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంది? ఆల్మోస్ట్ మా విలేజ్లో అందరూ, అంటే నేనే ఫస్ట్ ఎంబీబీఎస్ చదువుతున్నాను కాబట్టి వాళ్ళందరూ చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. మా పేరెంట్స్ అయితే చాలా ప్రౌడ్ ఉన్నారు. నన్ను మా ఫాదర్ కంటే ఎక్కువ మా మామయ్య మా అంకుల్ నన్ను బాగా చూసుకున్నారు. ఆయన సపోర్ట్ ఇంకా నాకు చాలా ఉంది. మా ఫాదర్ స్టడీ విషయంలో అయితే ఎవ్రీథింగ్ మా మామయ్యనే చూసుకున్నాను. నేను ఫస్ట్ థ్యాంక్స్ ఇది మొత్తం డెడికేట్ చేయాల్సింది మా మామయ్యకే అనుకుంటున్నాను. ప్లస్ లెక్చరర్ సపోర్ట్ నాది 50% ఉంటే లెక్చరర్ సపోర్ట్ 50% ఉంది. ఎప్పుడు రిగ్రెట్ అయినా కూడా వాళ్ళ మోటివేషన్ అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ అంటే రిగ్రెట్ ఎందుకైనా అంటే డిసప్పాయింట్ అయినావా, లేకపోతే మార్క్స్ తక్కువ ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి? అంటే వీకెండ్ టెస్ట్ లో గ్రాండ్ టెస్ట్ లో ఎప్పుడైనా మార్క్స్ తక్కువ ఇచ్చినా కూడా ట్రై చేయు, ఇక్కడ వచ్చిన మార్క్స్ అక్కడ రావు, ఇంకా బెస్ట్ మార్క్స్ వస్తే ఎప్పుడు మనం గివ్ అప్ చేయవద్దు, ఇంకా మంచిగా చేయాలి, మన బెస్ట్ ఇవ్వాలి అని ప్రతి లెక్చర్ ప్రతి సబ్జెక్ట్ లెక్చర్ మోటివేట్ చేసేవాళ్ళు, చాలా సపోర్టివ్గా చేసేవాళ్ళు. ప్రతి ఒక్కటి స్టడీ అవర్స్ 9 వరకు మాతోటి వాళ్ళ ఫ్యామిలీతో కాకుండా. సో మార్క్స్ కనిపిస్తున్నప్పుడు మేము కూడా మా బెస్ట్ ఇవ్వాలనే మేము అనుకునే వాళ్ళము. లెక్చరర్స్ని చూసినప్పుడు అవి మా కోసం ఇంత చేస్తున్నారు కదా, మేము కూడా ఇంకెక్కువనే ఇవ్వాలి కాలేజ్కి అనేసి అప్పుడే ఫిక్స్ అయినాం మా క్లాస్ మొత్తం. సో ఇది ఇప్పుడు మీకు మొత్తంగా 3 ఆప్షన్స్ కదా, బయాలజీ, ఫిజిక్స్, ఏది టఫ్ అని దాన్ని ఎట్లా ఫోకస్ చేశారు? నాకు కెమిస్ట్రీ టఫ్ అనిపించేది, ఎందుకంటే బయాలజీ ప్రతి ఒక్క బయాలజీ స్టూడెంట్ చదువుతారు. ఫిజిక్స్ నేను టఫ్ అనుకొని ఫస్ట్ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు ఫిజిక్స్ కొంచెం వచ్చింది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కానీ కెమిస్ట్రీ కొంచెం టఫ్ అనిపించేది. దాన్ని కెమిస్ట్రీ లెక్చరర్ చూసిండు, నన్ను ప్రతి దానికి సపోర్ట్ చేసినారు. ఎక్కడెక్కడ టఫ్ ఉన్నాయో మళ్ళీ చెప్పడం, క్వశ్చన్ పేపర్ అనలైసిస్ చేయడం. మా కెమిస్ట్రీ లెక్చర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలని. నీకైనప్పుడు నీకు ఏమనిపించింది? అరే ఏంటి ఇంత బాగా రాస్తే ఇట్లా ఫీలింగ్స్? అందరూ చాలా బాధపడ్డారు లీక్ అయింది అని, కానీ నేనైతే ఈసారి ఖచ్చితంగా ఎట్లయినా ఎక్కువ మార్క్స్, నాకు ఫస్ట్ నీట్లో 470 మార్క్స్ వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా 550 అని టార్గెట్ పెట్టుకొని చదివాను. ఏ పేపర్ ఎక్కువ వచ్చినా టఫ్ పేపర్ వచ్చింది. ఇప్పుడు 485 అయినా నేను టఫ్ పేపర్ కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని నేను సెకండ్ ఆపర్చునిటీ లాగా చూసుకున్నాను. ఈసారి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ అయితే అస్సలు తీసుకోవద్దు, కొట్టేసి ఈసారి కొట్టేయాలి అని గట్టిగా ఫిక్స్ అయినాను నేను. ఎక్కడ వస్తే బాగుంది అనుకుంటున్నాను? నీకేమైనా ఉన్నదా ఎక్స్పెక్టెడ్ కాలేజ్? నార్మల్గా టాప్ కాలేజ్ ఉస్మానియా గాంధీ వస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ నా ర్యాంక్కి సిద్దిపేట నిజామాబాద్ వస్తుందని చాలా మంది ఇక్కడ లెక్చరర్స్ చెప్తున్నారు. అది వచ్చినా నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే అది టాప్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి. అది ఎట్లా అంటే ఫ్యూచర్ గోయింగ్ ఎట్లా ఉంటుంది మీ కెరియర్? స్పెషలైజేషన్ ఏమైనా ఆలోచించుకుంటున్నాను? ఇప్పటి వరకు అయితే అట్లా స్పెషలైజేషన్ ఏం ఆలోచించలేదు. అండ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. ఓకే, థ్యాంక్స్. సో సుప్రియ స్పందన మనం విన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మూమెంట్ను ఆమె చాలా ఎంజాయ్ చేస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఎప్పుడైతే నీట్ పేపర్ లీక్ అయిందన్నప్పుడు చాలా మంది నిరాశ చెంది రకరకాలుగా వాళ్ళ ఎమోషన్స్ ఉన్న ఆ టైంలో తను మాత్రం ఇంకొక ఆపర్చునిటీ భగవంతుడు ఇచ్చాడు,
అని భావించి ఆ అటెంప్ట్ లో కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ మార్క్స్ దిశగా వెళ్ళి అంతకుముందు వచ్చిన ర్యాంక్ కంటే కూడా కొంచెం పై ర్యాంక్ సాధించి తను నిరూపించారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం సాధించవచ్చని, దానికి ప్రత్యేకంగా తను లెక్చరర్స్ ని, తన మామగారిని, పేరెంట్స్ ని, వాళ్ళందరినీ కూడా ఆమె థ్యాంక్స్ చెప్తుంది. వాళ్ళు కష్టకాలంలో ఎట్లా నిలబడ్డారు. సో మనము సాక్షి ఎడ్యుకేషన్ తరఫున సుప్రియకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. ఓకే, యా.